హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో, సో ఆ కౌన్సిలింగ్లో భాగంగా మనమైతే ఈ వీడియోలో కొన్ని డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మరో విషయం ఏంటి అంటే, మనకి ఎవరైతే ఏపీ నుంచి అప్లికేషన్ అయితే రిలీజ్ అయిపోయినాయి, బీఎస్సీ నర్సింగ్కి అప్లికేషన్ చేసుకున్నారు, డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోయినాయి, ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ తెలంగాణలో వచ్చేసి లేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే, ఏపీ వాళ్ళకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి అప్లికేషన్స్ క్లోజ్ అయిన తర్వాత, లేదంటే నడుస్తున్న టైంలోనే మనకి ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా పర్లేదు, మనకి ఇప్పుడు ఈ వీక్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ అంటే రేపు సండే తర్వాత మేబీ సండే రోజు ఇవ్వచ్చు, లేదంటే మండే రోజు ఇవ్వచ్చు మనకి నోటిఫికేషన్, బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ తెలంగాణలో. సో నోటిఫికేషన్ అయితే మనకి నెక్స్ట్ వీక్లో పక్కా వస్తుంది ఫ్రెండ్స్. సో అండ్ మరో విషయం ఏంటి అంటే, ఒకసారి నేను కాల్ చేసి వాళ్ళని అనుకుంటాను, కానీ నెంబర్ ఆఫ్ కాల్ చేసినా కానీ వాళ్ళకైతే రీచ్ అయితే అవ్వట్లేదు, వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. రీచ్ అవుతుంది, రింగ్ అవుతుంది, కానీ వాళ్ళైతే లిఫ్ట్ చేయట్లేదు. చాలా టైం వరకు కూడా ఎంత చేసినా లిఫ్ట్ చేయట్లేదు. కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి చేస్తున్నాం, లిఫ్ట్ చేసలేరు. ఈరోజు కూడా ట్రై చేశాను, మీ కాల్ రికార్డ్ పెట్టడానికి ట్రై చేశాను. మాకు కొన్ని ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉండే, అందుకొరకే వీడియోస్ చేయలేదన్నమాట. సో ఆయన అప్డేట్స్ కూడా ఏం రాలేదు. అప్డేట్ వచ్చినట్టు నేను చేశాను కూడా ఆల్రెడీ. అదనమాట విషయం. సో ఈ వీడియోలో వచ్చేసి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, టాప్ కాలేజెస్ యొక్క ప్రియారిటీ లిస్ట్ మనం. సో ఫ్రెండ్స్, మీరైతే గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజెస్ లిస్ట్ అని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది, ఫస్ట్ లింక్ అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది వస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. సో ఏంటి అంటే, మీకు మీ అంతటా ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత కింద అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్ అనేసి కనిపిస్తూ ఉంటుంది. ఫిజియోథెరపీ, ల్యాబ్ టెక్నీషియన్ అనేసి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన నర్సింగ్ కాబట్టి నర్సింగ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్స్ ఇస్తారు: బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ అంటే మీరు అనుకున్నటువంటి నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో 4 years డిగ్రీ కోర్స్ అదన్నమాట. పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అంటే జిఎన్ఎం ఎవరైతే కంప్లీట్ చేసిన తర్వాత నర్సింగ్ చేయాలి అనుకుంటారు చూడండి, 2 years డిగ్రీ కోర్స్ అదే అనమాట. సో మనకి కావాల్సిన బీఎస్సీ నర్సింగ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 types ఆఫ్ కాలేజెస్ వస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజెస్ ఓవరాల్గా మనకి తెలంగాణలో వచ్చేసి 21 కాలేజెస్ ఉన్నాయి, అండ్ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి ఓవరాల్గా 89 కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మన కింద టాప్ కాలేజెస్ అన్నాం కదా. సో మీ అందరికీ వివరణ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. టాప్ కాలేజెస్ అంటే మనకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే మీ లైఫ్ వేరేలా ఉంటుంది. సో ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ స్కూల్ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ప్రైవేట్ కాలేజీలో చదివితేనే బాగుంటుందని అనుకుంటారు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా మ్యాక్సిమం చూసుకున్నట్టయితే ప్రైవేట్ కాలేజెస్లో చదివితేనే కొంచెం బాగుంటుంది లైఫ్, ఎందులో ఒక దాంట్లో సీట్ వస్తుంది, వెళ్ళిపోవచ్చు అనేసి అనుకుంటారు. కానీ వేరాస్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రైవేట్కి ఎవ్వరు వెళ్ళరు, గవర్నమెంట్ కోరికే వెళ్తారు. ఎందుకంటే గవర్నమెంట్లో చేస్తే మీకు అన్ని అలవెన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరికి టాప్ కాలేజెస్ ఏవి అంటే గవర్నమెంటే అని నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో అండ్ తొందరగా ఫాస్ట్గా మనమైతే కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే చూసేద్దాం, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు ఏంటి అంటే, ఇక్కడ డిస్ట్రిక్ట్ వారిగా లేదు, డిస్ట్రిక్ట్ వారిగా కావాలి అంటే నేను మళ్ళీ చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్, TGNMC అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. సో నర్సింగ్ కౌన్సిల్ యొక్క వెబ్సైట్ అనమాట ఇది. సో ఇందులోకి వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ అనేసి ఉంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కనిపిస్తూ ఉంటుంది. కాలేజ్ ఆఫ్ నర్సింగ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ వారిగా మీకు ఎన్ని కాలేజెస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని లిస్ట్ అయితే మీకు ఓవరాల్గా ఇక్కడ ఇస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే వరంగల్లో 8 కాలేజెస్, ఖమ్మంలో వచ్చేసి 8 కాలేజెస్, కరీంనగర్లో ఎన్ని కాలేజెస్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 2 కాలేజెస్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి మనకు ఓవరాల్గా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఇలా ఇస్తారనమాట, ఓకేనా. డిస్ట్రిక్ట్ వారిగా ఇస్తారు, కానీ డిస్ట్రిక్ట్ వారిగా ఇస్తే కొన్ని క్లారిటీ మీరు ఏ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకుంటారనేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట, ఓకేనా. ఓవరాల్గా కాలేజెస్ యొక్క లిస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాన్స్వాడ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వాల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట్, గవర్నమెంట్ కాలేజ్ సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూషన్ స్ట్రీమ్స్ ఆదిలాబాద్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జగిత్యాల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజన్న సిరిసిల్ల, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ వచ్చేసి మనకి
ఖమ్మం. ఇక్కడ ఏంటి అంటే ఒకటి లాస్ట్ 2 years నుంచి మనకి గవర్నమెంట్ కాలేజెస్ అనేవి చాలా ఎక్కువ ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో. అందుకొరకు ఎక్కడ చూసినా డిస్ట్రిక్ట్కి ఒక కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అదన్నమాట విషయం. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పాలేర్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తాండూర్. సో నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చి సూర్యాపేట్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొత్తగూడెం. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నగర్ కర్నూలు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి గో జనరల్ హాస్పిటల్ మెట్టిగూడ. సో మీరు ఇప్పటి వరకు చూసినవన్నీ ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్. ఫస్ట్ ఎవరైనా ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీరు తప్పకుండా ఫస్ట్ ఎన్ని ప్రియారిటీస్ ఉన్నాయో 21 ప్రియారిటీస్ ఉన్నాయి కదా, 21 ప్రియారిటీస్ ప్రతి ఒక్కరు వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్కి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్కడ వచ్చినా పర్లేదు, ఏ డిస్ట్రిక్ట్లో వచ్చినా పర్లేదు, మీరు అక్కడికి వెళ్ళి చదువుకోండి. సో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఏంటి అంటే బెనిఫిట్స్ మనకి గవర్నమెంట్ కాలేజ్కి ఒక హాస్పిటల్ అయితే తప్పకుండా ఉంటుంది. రోజు క్లినికల్స్కి పంపిస్తూ ఉంటారు. అలా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. ఎపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. నెక్స్ట్ అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. ఎవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకు వరంగల్. భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇది సూర్యాపేటలో ఉంది. బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముస్లిం మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్ ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ బీఎస్సీ మనకి ఇది వచ్చేసి అయిపోయింది. కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్. చెల్మల ఆనందరావు ఇన్స్టిట్యూట్ కరీంనగర్. చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కన్లాకోయ హైదరాబాద్. దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి హైదరాబాద్లో ఉంది. దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 2 హైదరాబాద్. దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి. నెక్స్ట్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హైదరాబాద్. ఈశ్వరబాయ్ మెమోరియల్ హైదరాబాద్. ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి హన్మకొండ. గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి. గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి సరూనగర్ హైదరాబాద్. నెక్స్ట్ గ్రీన్ లీఫ్ వచ్చేసి హైదరాబాద్. హోలీ మేరీ హైదరాబాద్. ఇమేజ్ మదపూర్ వచ్చేసి మనకి హైదరాబాద్. ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి. ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. నెక్స్ట్ జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 2 హన్మకొండ. జేఎండి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి హైదరాబాద్. కలంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మలక్పేట్ హైదరాబాద్. కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్ హైదరాబాద్. కిమ్స్ కాలేజ్ కిమ్స్ నల్గొండ. కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ హైదరాబాద్. కిన్నెర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం. కుముందిని దేవి కాలేజ్ కూకట్పల్లి. మహిళా దక్షత సమితి వచ్చేసి మనకిది హైదరాబాద్. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం. మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాచుపల్లి హైదరాబాద్. మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాచలం. మారుతి పారామెడికల్ అకాడమీ వచ్చేసి భద్రాచలం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకి వరంగల్. మెడిసిటీ వచ్చేసి హైదరాబాద్. మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి హైదరాబాద్. ఎంఎన్ఆర్ కాలేజ్ వచ్చేసరికి హైదరాబాద్. మదర్ కృష్ణాబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి హైదరాబాద్. నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్. నైటింగల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంది. ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. పిఆర్ జర్జియో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకి ఇది సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉంది. పియోనర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్. ప్రతిమ రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. నెక్స్ట్ వచ్చేసి పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం. పులిపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 2 ఖమ్మం. రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి హైదరాబాద్. రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ సిద్దిపేట్. రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నారాయణగూడ హైదరాబాద్. సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్. షాదన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్. సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్. సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి హైదరాబాద్. స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కోదాడ్. శ్రీ భావన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. శ్రీ సత్యలక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాలాజీ నగర్ మనకి ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటుంది. శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చెంగిచెర్ల హైదరాబాద్. శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్. నెక్స్ట్ ఎస్ఆర్ కేఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్
మంచిర్యాల్. నెక్స్ట్ సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. నెక్స్ట్ సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది. స్వర్ణాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం, తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హన్మకొండ నిజామాబాద్. నెక్స్ట్ వచ్చేసి టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. విజయ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, విజయ్ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి రాంపల్లి విలేజ్ దారా. నెక్స్ట్ వచ్చేసి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి మెడ్చల్లో ఉంది హైదరాబాద్. నెక్స్ట్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ టు సరోజ్ నగర్, యశోద లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. సో ఫ్రెండ్స్, టోటల్గా ఉన్న 89 కాలేజెస్ అయితే వితిన్ మినిట్స్లో అయితే మనమైతే 2 minutesలో మాట్లాడేసుకున్నాం. సో ఇదన్నమాట విషయం. సో వీడియో చేయడానికి చాలా టైం పట్టింది, బట్ మీరు చూడడానికి అయితే చాలా తక్కువ టైం పడుతుంది నాకు తెలుసు అక్కడ. సో కానీ ఏంటి అంటే మీకు ఫాస్ట్గా చెప్పాలి, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోద్దు అనే ఉద్దేశంతో మీకు అయితే సింగిల్ వీడియోలో మొత్తం కాలేజెస్ లిస్ట్ అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, బోత్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని అవి ఏవి అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని అవి ఏవి అనేసి మొత్తం క్లియర్ కట్గా చెప్పాను ఫ్రెండ్స్. మీరైతే జస్ట్ మీరు చూసుకునే దానికంటే ఈ వీడియో జస్ట్ ఆ 2 minutes వినేస్తే సరిపోతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. యూజ్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.